వారు ఏమన్నా స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆ స్కిల్ యూనివర్సిటీలో ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వాల్సిన ఎవరికంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫస్ట్ అడ్మిషన్ ఇవ్వాలి. ఇచ్చి మన తెలుగు బాలశిక్ష ఉంటుంది కదా, తెలుగు బాలశిక్ష, ఆ పుస్తకం ఇచ్చి ముందు ఆయనకు అన్ని నేర్పియాలి. మంచి ఆల నుంచి మొత్తం ఎట్లా మాట్లాడాలి, నీతి అంటే ఏంది, అబద్ధం అంటే ఏంది, మంచి ఏంది, చెడు ఏందని చెప్పి ఒక మంచి లెక్చరర్ పెట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఆ స్కిల్ యూనివర్సిటీలో ఆయనకు సభ్యత్వం ఇచ్చి ఆయన ట్రైనింగ్ ఇవ్వాలి. ఏ విధంగా పరిపాలన చేయాలి, ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలి, ప్రజాప్రతినిధులతో ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి ఆ యూనివర్సిటీలో మొదటి అడ్మిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే వారు ఏమన్నా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము ఇవాళ ఒకటి అడుగుతున్నాం, ఇవాళ టీచర్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టలేదు, మరి మీరు కూడా బీజేపీ పార్టీతో తొత్తయిరా, మీరు వాళ్ళకే మీరు సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఇవాళ మేము కుమ్ముకేనమంటున్నాం బీజేపీను కాంగ్రెస్ పార్టీ, మాకేం అవసరం అండి బీజేపీతో కుమ్ము కావాల్సిన అవసరం మాకు అసలే లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ మీరు ఇద్దరు కుమ్ముకై ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతుండు, రాహుల్ గాంధీ ముందర నై అదాని అంటుండు, మళ్ళీ హైదరాబాద్కి వస్తుండు ఎస్ అదాని అంటుండు. రాహుల్ గాంధీ ఏమో అదానిని తిడతాడు, ఇక్కడనేమో ఆయన అదానికి మొత్తం ఫండ్స్ ఇస్తున్నారు. ఎవరితో కుమ్ముకేంద్రో దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరు అర్థం చేసుకోవాలి. నిన్న రేవంత్ రెడ్డి గారి మాటల్లో కేసీఆర్ గారిని దుర్మార్గుడు అనే ఒక పదం వాడారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా దుర్మార్గుడు కేసీఆర్ మాట్లాడారు. మరి అదే బండి సంజయ్ గారి గురించి, కిషన్ రెడ్డి గారితో గురించి మాట్లాడినప్పుడు మా మిత్రుడు, మా సోదరుడు, అంటే ఎవరు కుమ్ముకైనరు? క్లియర్ అర్థమైతే లేదా మీ మధ్యలో ఏం బంధం ఉన్నదని చెప్పేసి? మీ మాటల ద్వారానే, మీ యాక్షన్ ద్వారానే మీకు మీరు కుమ్ముకైన విషయం అర్థమైపోతున్నది. ఇంకా మీరు మమ్మల్ని అంటారా? ఇవాళ నిజంగా కూడా ఒక విషయాన్ని మేము సంతోషిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాడు అదే చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కుమ్ముకేనంటున్నాడు. బీజేపీ పార్టీ ఏమంటుంది, మీరు కుమ్ముకేనంటారు. అంటే ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడు చెప్పగానే కేసీఆర్ అని చెప్పి మీ నోటి నుంచి మీరు చెప్తున్నారు. అంటే మేము చాలా గట్టిగా ఉన్నాం కాబట్టి ఈ రెండు పార్టీలు ఒకరికొకరు కుమ్ముకేనని చెప్తున్నారు. సరిపోతుంది మాకు, మీ నోటి నుంచే మేము ఇంత గొప్పలమని మీరు చెప్తున్నందుకు కూడా మేము అందుకు సంతోషపడుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారు మేము ప్రజాపాలన చేస్తున్నాం, చాలా బ్రహ్మాండంగా మా ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి మాట్లాడుతున్నాం. ప్రగతి భవన్ పేరు మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టినారు. ఒకటే ఒక రోజు ఆ ప్రజాభవన్ లో రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్, ఒకటే రోజు. దాని తర్వాత తెల్లారి మంత్రులు ఉంటారన్నారు, మంత్రులు ఎవరు లేరు. దాని తర్వాత తెల్లారి ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పారు, ఎమ్మెల్యేలు లేరు. దాని తర్వాత అధికారులు ఉంటారని చెప్పారు, అధికారులు లేరు. పేరు మార్చింది తప్పించి మీ పాలన మాత్రం ఎట్టి పరిస్థితి కూడా ఏ మాత్రం మార్పు రాలే. ఇవాళ మేము అడుగుతున్నాము, ఇవాళ మీరు సెక్రటేరియట్కి ఎన్నిసార్లు పోయినరు? ఇవాళ మీకు గతి లేక ఇప్పటి వరకు అంత పెద్ద హైదరాబాద్ లో ఈ ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయం దొరకక మా కేసీఆర్ గారి ఒక గొప్ప విజన్ తోటి కట్టినటువంటి పోలీస్ కమాండ్ సెంటర్ లోనే ఇవాళ మీ కార్యక్రమాలు నడిపించుకుంటున్నారు. ఇవాళ మీరు ఢిల్లీకి పోయిన సార్లు కూడా ఇవాళ మీరు రాష్ట్ర సెక్రటేరియట్లోకి పోలేదు. ఇవాళ కనీసం మీరు 30-40 సార్లు పోయి ఉంటారు ఈ 14 నెలల్లో. ఆ 30-40 సార్లు కూడా మీరు ఇంతవరకు మీరు సెక్రటేరియట్లోకి పోలేదంటే మీ ఎంత అసమర్థన పాలనో ఇవాళ క్లియర్ గా మనకు అర్థమైపోతున్నది. ఇవాళ నేను బాగా మాట్లాడుతూ స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాను బాగా. ఏదో ఆయన ఒక్కడే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నట్టు, ఇక దేశంలో ఎవరు చేయనట్టు. నేను రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా 2 కోట్ల రూపాయలు నిఖత్ జరైనాకు కామన్వెల్త్ లో ఆమె 50 kgs వెయిట్ లిఫ్టింగ్ లో ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఆమెను హానర్ చేయడం జరిగినది. అంతేకాకుండా మొహమ్మద్ ఉసాముద్దీన్ కూడా బ్రౌన్ మెడల్ వచ్చింది ఆయన కామన్వెల్త్ లో. కేసీఆర్ గారు కూడా వారిని లంచ్ కి పిలిచి వారు సగంగా గౌరవించి పంపించారు. పివి సింధు తెలుగు అమ్మాయి, ఆమె ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కూడా మా తెలుగు అమ్మాయి అని చెప్పి కూడా పివి సింధు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం ఇచ్చారు. సానియా మిర్జా గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అదేవిధంగా ఈషా సింగ్ గారికి కూడా గౌరవం ఇచ్చారు. ఇవన్నీ ఎవరు ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఈ మినిమం థింగ్స్ చేయాల్సినే, నువ్వు చేయాల్సిన ఏందో చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మీరు తిరిగింది అంతా కూడా కార్మికుల ఏరియాకి సంబంధించిన ప్రాంతంలో తిరిగిన మీద ఒక దిక్కు అక్కడ శ్రీశైలం SLBC సొరంగం కూలిపోయి 8 మంది కార్మికులు లోపల ఇరుక్కుపోయి ఉంటే నీకు ఓటు ముఖ్యమని చెప్పించి వాళ్ళ సంక్షేమం మాత్రం ముఖ్యం కాలేదు. ఒక్క మీటింగ్ లో కూడా వారి గురించి మాట్లాడలేదు, కార్మిక వర్గాల గురించి కూడా మాట్లాడలేదు. అంటే మీకు చదువుకున్న కార్మిక పిల్లల ఓటు మీకు అవసరం లేదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. పువ్వు అంటే కాళేశ్వరం
మీరు బదనాం చేస్తారు కేసీఆర్ గారిని. మరి ఎస్ఎల్బిసిలో కూడా మరి మీ పాత్ర అని మేము అనుకోవచ్చా అని చెప్పి కూడా నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను. నిన్న కరీంనగర్ గడ్డ అంటేనే ఇది కేసీఆర్ గారి అడ్డ. తెలంగాణ ఉద్యమానికి పూడు పోసిన గడ్డ మా కరీంనగర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నుంచే కేసీఆర్ గారిని 3 సార్లు ఎంపీగా పంపినాం. ఇక్కడనే ఫస్ట్ టైము కరీంనగర్ లో సింహగర్జన పెట్టిన స్థలం కరీంనగర్. నిన్న వారు ఏం మాట్లాడుతున్నారు? సోనియా గాంధీ గారు ఇక్కడ మీకు మాట ఇచ్చినందుకు సంతోషమే. సోనియా గాంధీ గారికి ఎన్ని అవంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వారు రాష్ట్రం ప్రకటించారని చెప్పి వారు నిన్న ఇక్కడ మాట్లాడిండ్రు. రేవంత్ రెడ్డి గారు మీకు అసలు ఏమైనా బుద్ధుని మాట్లాడుతున్నా, జ్ఞానం లేక మాట్లాడుతున్నా? 10 సంవత్సరాలు ఢిల్లీలో మీదే రాజ్యం ఉంటుంది, 10 సంవత్సరాలు రాష్ట్రంలో మీదే ప్రభుత్వం ఉంటుంది. సోనియా గాంధీ గారికి 12 సంవత్సరాల తర్వాత, అంటే 2001 తెలంగాణ ఉద్యమం మొదలైతే 2014 వరకు ఈ సోనియా గాంధీ గారు ఎందుకు బిల్లు పెట్టలేదు? సోనియా గాంధీ గారు కాదని తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ గారు చేసిన తెలంగాణ పోరాటానికి తల వంచి ఢిల్లీ పార్లమెంటు గతిలేని పరిస్థితిలో ఇవ్వాల్సింది కాబట్టి, ఇవ్వకపోతే బతకలేమనే ఉద్దేశంతో వారు మాకు బిల్లు ఇచ్చిండ్రు. అంతకు తప్పించి ఇవాళ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టలేని విషయం కూడా ఒకసారి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. ఆ రోజు మీరు ఆపోజిషన్ పార్టీలో ఉన్నారు కదా, ఆ రోజు మీరే కదా సోనియా గాంధీని పట్టుకొని దయ్యమని చెప్పినారు. మీరు ఇవాళ మీకు దేవత ఎట్లేందో మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతలేదు.